హిజ్కియా కుమారుడు. హిజ్కియా అద్భుతమైనటువంటి ఆత్మీయుడు. తాను మరణించిన తరువాత మనష్షే బహు చిన్న వయసులోనే రాజుగా సింహాసనాన్ని అధిరోహించాడు. యూదా దేశాన్ని పరిపాలించిన అనేక రాజులందరికంటే సుదీర్ఘకాలము అనగా 55 సంవత్సరాలు ఆ దేశాన్ని లేక రాజ్యాన్ని పరిపాలించాడు. ఎవరికీ ఇవ్వనటువంటి సుదీర్ఘకాల పరిపాలన దేవుడు మనష్షేకి ఇచ్చాడు. తనకిచ్చిన గొప్ప అవకాశాన్ని మనష్షే దుర్వినియోగపరుచుకున్నాడు. దేవుడు తనకిచ్చిన అధికారాన్ని, దేవుడు తన తండ్రికి ఇచ్చిన ఆత్మీయత నుండి నేర్చుకోవలసినటువంటి పాఠాలను, దేవుడు తనకిచ్చినటువంటి అవకాశాన్ని, దేవుడు తనకిచ్చినటువంటి ఆధిక్యతను మనష్షే సంపూర్ణంగా దుర్వినియోగపరుచుకున్నాడు. తాను కలిగి ఉన్న అధికారాన్ని బట్టి, తాను కలిగి ఉన్న ఆధిక్యతను బట్టి, తాను కలిగి ఉన్నటువంటి అందనాన్ని బట్టి ఇష్టం వచ్చినట్టుగా జీవించాడు. దేవుడు అంటే భయం లేకుండా, భక్తి లేకుండా ఏం చేసినా చెల్లిపోతుంది, అడిగేవాడు ఎవడు అనే ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటే, అతనిని రాజు చేసిన దేవుడు తన ప్రవక్తలను పంపించి, నువ్వు చేస్తుంది తప్పో, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నావు, నేను నిన్ను శిక్షించబోతున్నాను, నువ్వు చెడిపోయింది కాకుండా నీ చుట్టూ ఉన్న వారిని చెడగొడుతున్నావు, నువ్వు నాశనం అయింది కాకుండా నీ చుట్టూ ఉన్న వారికి నరకాన్ని చూపిస్తున్నావు, నీకు ఇచ్చిన ఆధిక్యతను అధికారాన్ని నువ్వు దుర్వినియోగపరుస్తున్నావు, నిన్ను నేను శిక్షించబోతున్నాను అని దేవుడు మనష్షేకు సూటిగా హెచ్చరిక చేసినప్పటికీ కూడా మనష్షేకు ఉన్నటువంటి దుష్టత్వాన్ని బట్టి, దుర్మార్గపు తత్వాన్ని బట్టి ఏమాత్రము దేవుని యొక్క స్వరాన్ని కానీ హెచ్చరికని కానీ పట్టించుకోలేదు. ఏం చేస్తాడంటే దేవుడు చూస్తా అనేటటువంటి మూర్ఖత్వంతో దేవుని యొక్క హెచ్చరికలు పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవించినప్పుడు వినండి, దేవుడు ఏమైతే చేస్తానన్నాడో అది చేశాడు. ఏం చేశాడు? శత్రువుని తీసుకొచ్చాడు. నాకు ఎదురు లేదు, నాకు తిరుగు లేదు, నా ఎదుట నిలబడగలిగిన వాడు ఎవడూ లేడు అనుకున్నటువంటి మనష్షే మీదకు శత్రువు అమాంతంగా వచ్చేశాడు. రావటమే కాకుండా ఆ దేశం మీద దండయాత్ర చేశాడు. నా పోస్ట్కి, నా పొజిషన్కి డోకా లేదు, నన్నెవడు ఈ స్థానంలో నుంచి తప్పించలేడు, ఇది నా పర్మనెంట్ ప్లేస్ అనుకున్నటువంటి మనష్షే ఆ సింహాసనం మీద నుంచి గొలుసులతో బంధించి వారు ఈడ్చుకొని బబులోను దేశానికి తీసుకెళ్ళిపోయారు. తనేమైతే అనుకున్నాడో జరగలేదండి. దేవుడు ఏమైతే చేస్తానన్నాడో అదే జరిగించాడండి. ప్రియ సహోదరి సహోదరులు, నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావో, నీ ఉద్యోగం గురించి ఏమనుకుంటున్నావో, నీ వ్యాపారం గురించి ఏమనుకుంటున్నావో, నీ శక్తిని ఆధారం చేసుకుని, నీ బ్యాంక్ బ్యాలెన్స్ని ఆధారం చేసుకుని, నీకున్న సంపాదనను ఆధారం చేసుకుని, నీకున్న పలుకుబడిని ఆధారం చేసుకుని, నీకున్నటువంటి పదవిని ఆధారం చేసుకుని నువ్వేమైతే అనుకుంటున్నావో అది కాదు నెరవేరేది. నిన్ను చూసి దేవుడు ఏమైతే అంటున్నాడో దేవుడు దాన్నే నెరవేరుస్తాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. నాకు డోకా లేదు, నన్నెవ్వడు తాకలేడు అనుకున్నాడు పాపం మనిషే. కానీ దేవుడు అన్నాడు, శిక్షించబోతున్నా, అడ్రస్ లేకుండా చేయబోతున్నా, నువ్వు కలిగి ఉన్న పోస్ట్ నుంచి, ఆ పొజిషన్ నుంచి కిందకి ఏడవబోతున్నా. దేవుడు ఏమైతే అన్నాడో దాన్ని చేసేసాడు. ప్రియ సహోదరి సహోదరులు, నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావో, నీ ఉద్యోగం గురించి ఏమనుకుంటున్నావో, నీ వ్యాపారం గురించి ఏమనుకుంటున్నావో, నీ శక్తిని ఆధారం చేసుకుని, నీ బ్యాంక్ బ్యాలెన్స్ని ఆధారం చేసుకుని, నీకున్న సంపాదనను ఆధారం చేసుకుని, నీకున్న పలుకుబడిని ఆధారం చేసుకుని, నీకున్నటువంటి
పదవిని ఆధారం చేసుకుని నువ్వేమైతే అనుకుంటున్నావో అది కాదు నెరవేరేది. నిన్ను చూసి దేవుడు ఏమైతే అంటున్నాడో దేవుడు దాన్నే నెరవేరుస్తాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. నాకు డోకా లేదు, నన్నెవ్వడు తాకలేడు అనుకున్నాడు పాపం మనిషే. కానీ దేవుడు అన్నాడు, శిక్షించబోతున్నా, అడ్రస్ లేకుండా చేయబోతున్నా, నువ్వు కలిగి ఉన్న పోస్ట్ నుంచి ఆ పొజిషన్ నుంచి కిందకి ఏడవబోతున్నా. దేవుడు ఏమైతే అన్నాడో దాన్ని చేసేసాడు. మనిషే ఏమైతే అనుకున్నాడో అదేమీ జరగలేదు. నువ్వేమనుకుంటున్నావో జరగదు నాయన. దేవుడు ఏమంటాడో ఏమంటున్నాడో అదే జరుగుతుంది. ఈరోజు నువ్వు ఏమి కలిగి ఉండి గర్విస్తున్నావో, ఏది కలిగి ఉండి అతిశయిస్తున్నావో, దేన్ని ఆధారం చేసుకొని లెక్క లేకుండా జీవిస్తున్నావో దాన్ని ఒక్క క్షణంలో దేవుడు నీ దగ్గర నుంచి తీసేయగలడు. ఎందుకని? ఇచ్చింది ఆయనే కాబట్టి. ఈరోజు నువ్వు ఆరోగ్యం కలిగి ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చాడు. ఈరోజు అందము కలిగి ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చాడు. ఈరోజు ఆస్తిని కలిగి ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చాడు. ఈరోజు ఇతరుల కంటే ఆధిక్యత కలిగి ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చాడు. ఈరోజు నువ్వు ఐశ్వర్యం కలిగి ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చాడు. నీ ఐశ్వర్యాన్ని, నీ ఆధిక్యతను, నీ ఆస్తిని, నీ అందాన్ని, నీ ఆరోగ్యాన్ని ఆధారం చేసుకొని దేవుణ్ణి మర్చిపోతున్నావా? ప్రమాదంలో పడతావు. మనిషే ప్రమాదంలో పడ్డాడు. ఎంతటి ప్రమాదంలో పడ్డాడంటే రాజ్యాన్ని కోల్పోయాడు, రాజుగా ఉండే ఆధిక్యతను కోల్పోయాడు, అవకాశాన్ని కోల్పోయాడు, తనకున్న అందాన్ని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, అంధుడుగా మిగిలిపోయాడు, అనాథగా మిగిలిపోయాడు, అట్టడుగు స్థాయికి చేరిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? అడ్రస్ లేనటువంటి జైల్లో పడిపోయాడు వెళ్ళి. అంతకుముందు నాకు ఏ కొదువా లేదు, ఎవడు నాకు ఎదురు చెప్పేవాడు లేడు అనుకున్నవాడు కాస్త ఇప్పుడు ఒక చిన్న గదిలో, చెరసాల్లో ఊసలు లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు. నిన్నటి వరకు రాజు ఈరోజు తల్లక్రిందులైపోయింది. సహోదరి సహోదరులు, మనలో ఎవరైనా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూ నాకేమీ కాదులే, దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నప్పటికీ నీ జీవితాన్ని సరిచేసుకో, నీ మాట తీరును మార్చుకో, నీ తలంపులను దిద్దుకో, నీ శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకో, నీ నడక బాగోలేదు, నీ పడక బాగోలేదు, అపవిత్రమైన జీవితం జీవిస్తున్నావు, నేను నిన్ను శిక్షించబోతున్నాను అని దేవుడు నీకు హెచ్చరిక చేసినప్పుడు దయచేసి వినో. ఆయన హెచ్చరికను వినో. లేకపోతే ఏమవుతుంది? తల్లక్రిందులవుతుంది. నీ బ్రతుకు తల్లక్రిందులవుతుంది, నీ ఉద్యోగము తల్లక్రిందులవుతుంది, నువ్వు నిర్మించుకున్న ఆశల గోపురము తల్లక్రిందులవుతుంది, నువ్వు నిర్మించుకున్న నీ వ్యాపారము, వచ్చే లాభము తల్లక్రిందులవుతుంది. ఆ రోజు రాకమునిపై ఈరోజు నువ్వు నీ తప్పు తెలుసుకుంటే మంచిదని ప్రభువు పేరట హెచ్చరిక చేస్తున్నాను.